హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డికి ఓటమి అర్థమైపోయి ఇంకా విదేశాలకు పారిపోవడానికి సంబంధించి పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారా? ఇటువంటి విమర్శ ఒక పనికిమాలిన చెత్త విమర్శ అయితే, ఈ విమర్శ తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా ఏమంటారు, అమితానందాన్ని ఇస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ విమర్శ అమితానందాన్ని ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు ఉదయం కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారు, ఓడిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు, పాస్పోర్ట్లు తయారు చేసుకుంటున్నారు అంటూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన గత కొద్ది రోజులుగా చాలా ఫ్రస్ట్రేటెడ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు షర్మిలారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారి పైన కూడా అదే తరహా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సో గొడ్డలిచ్చి మిగతా వాళ్ళందరినీ చంపించేసేయండి ఇలాంటి కామెంట్స్ చేసే స్థాయికి ఆవిడ వెళ్ళిపోయారు. సో షర్మిలారెడ్డి గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ విధానాల కంటే వివేకానంద రెడ్డి గారి హత్య లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పర్సనల్ ఇష్యూసే ఎక్కువ ఫ్రస్ట్రేటెడ్గా ఆమె స్పీచెస్లో కనపడుతున్నాయి. అటువంటి ఒక మాట ఆమె అన్నారు, విదేశాలకు వెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నారు అని. సో అది తెలుగుదేశం పార్టీ మీడియాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. విదేశాలకు పోవడానికి జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు, పారిపోవడానికి స్కెచ్ చేసుకుంటున్నాడు, విమానం రెడీ చేసుకున్నాడు, ఇటువంటి చెత్తంతా రాసేస్తున్నారు. ఒక శాటిలైట్ ఛానలా, ఒక న్యూస్ పేపరా, ఏం రాతలు అవి? కనీసం ఎవరన్నా చూస్తే మీ స్టాండర్డ్ ఏంటి అని అనుకుంటారన్న సోయన్న ఉండాలి కదా. ఓ ముఖ్యమంత్రి పారిపోగలడా? పారిపోతాడా? పారిపోయేంత ఏం చేశాడు? ఏం చేయడానికి పారిపోవాలి? గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో విదేశాలకు వెళ్ళాలా? ఎన్నికలు అయిపోగానే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల తర్వాత కుటుంబంతో విదేశాలకు వెళ్ళాలా? చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా హెక్టిక్ ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత కొంత టైం దొరుకుతుంది కాబట్టి ఫ్యామిలీతో బయటకు వెళ్ళి కాస్త ప్రైవసీ కోసం 4 రోజులు బయట గడిపొస్తుంటారు. వెరీ కామన్ థింగ్ అది. ఈ దేశంలో చాలామంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది నాయకులు దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు కూడా. గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత వెళ్ళారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల తర్వాత బయటకు వెళ్ళారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు అంటే క్యాంపెయిన్ చేయడం ద్వారా మీరు ఎంత విషం కక్కాలనుకుంటున్నారు, మీ కడుపులో ఎంత ఉక్రోషం, ఎంత ఆవేశం, ఎంత దుగ్ధ ఉంది అనేది బయట పెట్టుకున్నట్టు అవుతోంది. గడిచిన 20 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పారిపోయేవాడా? జగన్మోహన్ రెడ్డి పారిపోయే టైప్ మెంటాలిటీయేనా? జగన్మోహన్ రెడ్డిని చూసి చాలామంది పారిపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి భయపడి చాలామంది పారిపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి భయపడి చాలామంది చాలా చేస్తున్నారు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డికి భయపడి ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ తోటే, ఇటువంటి చెత్తరాతలతోటే, ఇటువంటి ఏమంటారు విషం చిమ్మే రాతలతోటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఇంకా ప్రజలకు బాగా దగ్గర చేశారు. ప్రజలే ఆయన ఇంకా ఓన్ చేసుకున్నట్టు చేశారు. మీరు ఇంకా పలచనైపోతున్నారు. మీ స్టాండర్డ్స్ ఇంకా దిగజార్చుకుంటూ ఉన్నారు. మీ స్టాండర్డ్స్ని అధపాతాళానికి పడిపోయేలా మీరే చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వార్తలు రాస్తున్న సందర్భంలో డిజిటల్ మీడియాలో ఛానల్స్ నడుపుతున్న మాలాంటి వాళ్ళకే ఇటువంటి ఏమైనా వేయాల్సి వచ్చినప్పుడు, రాయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, అరే మనం జర్నలిస్టులు కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో నాలాంటి జర్నలిస్ట్ ఒక ఛానల్ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్వాలిటీ న్యూస్ మనం ఇవ్వాలి, ఇస్తున్న వార్తలకు సంబంధించిన సహేతుకత ఏంటో చెక్ చేసుకోవాలి, దానిలో నిజానిజాలు ఏంటో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు మొత్తం ప్రపంచాన్ని, దేశాన్ని ఉద్ధరించడం కోసం పుట్టిన చాలా పెద్ద జర్నలిస్టులు ఇంత లేకిగా, ఇంత చీప్గా ఇటువంటి విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేసి మీ స్థాయి తగ్గించుకుంటున్నారు అని నేను చెప్పిన ప్రతిసారి ఇంకా తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోయే టైప్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ మీడియా దాని గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఎన్నికల తర్వాత ఎవరు పారిపోవాల్సి వస్తుంది, ఎక్కడికి పారిపోవాల్సి వస్తుంది చూద్దాం. థ్యాంక్ యూ.